ఆ మాజీ మంత్రి కూటమిపై దూకుడుగా వెళుతున్నారు. ప్రతి విషయంలోనూ రెస్పాండ్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆయనపై ఏపీ సర్కార్ నజర్ పడింది. ఆయనకు కళ్ళెం వేసేందుకు రెడీ అవుతోందట. ఇప్పటికే ఆయన గారి అవినీతి చిట్టాపై ఫోకస్ చేశారు ప్రభుత్వ పెద్దలు. మాజీ మంత్రి మౌనంగా ఉండేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారట. అసలు మాట్లాడందే ఊరుకోని ఆయన నోటికి తాళం పడేనా? కేసుల భయంతో ఫైర్ బ్రాండ్ సైలెంట్ అవుతారా లేదా స్వరం పెంచుతారా? ఇలాగే పరిస్థితి కొనసాగితే ఆయన అరెస్ట్ తప్పదా? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? కూటమి సర్కార్ యాక్షన్ ప్లాన్ ఏంటి? అంబటి రాంబాబుపై సర్కార్ ఫోకస్. మాజీ మంత్రి దూకుడికి కళ్ళెం పడేనా? ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రులకు కూటమి టెన్షన్ పట్టుకుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వదల బొమ్మాళి అంటూ కేసులతో వైసీపీ లీడర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు కటకటాల పాలయ్యారు. మరికొందరు లిస్టులో ఉన్నారంటూ లీకులిస్తున్నారు సర్కార్ పెద్దలు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకెళ్లి ఇటీవలే బెయిల్ మీద బయటకొచ్చారు. మరికొంతమంది మాజీ మంత్రులు కేసులపై న్యాయస్థానాలను ఆశ్రయించి ముందస్తు బెయిల్ తీసుకొచ్చారు. కేసులు ఎదుర్కొంటున్నోళ్ల లిస్టు కొంచెం పెద్దగానే ఉంది. జగన్ కేబినెట్లో కీలక శాఖలు నిర్వహించిన కొడాలి నాని, పేర్ని నాని, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ పై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. తాజాగా అంబటిపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించిందట. జగన్ హయాంలో రాంబాబు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రిగా ఉన్న టైంలో జగనన్న కాలనీలో భారీగా అవినీతి జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. అలాగే పోలీస్ పోస్టింగ్ల కోసం లంచాలు తీసుకోవడంతో పాటు ఇంకా అనేక రకాల అవినీతి పనుల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించారని ఆయనపై మండిపడుతున్నారు తమ్ముళ్లు. ముగ్గురాయి వ్యాపారుల దగ్గర 10 కోట్లు తీసుకున్నారనేది మరో ఆరోపణ. ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ఈ కూటమి ప్రభుత్వం. అంబటి టార్గెట్ కావడానికి కారణం లేకపోలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వ విధానాలపై ఆయన గట్టిగా గళం వినిపిస్తున్నారు. వర్షాలు, వరదల వల్ల అమరావతి మునిగిపోయింది అంటూ రాంబాబు సాక్ష్యాధారాలతో విమర్శలు చేశారు. అలాగే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి భారతిపై నీచంగా ట్రోల్స్ చేస్తున్నోళ్లపై చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్నారు అంబటి. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కూడా చేపట్టారు. గుంటూరు ఎస్పీ ఆఫీస్ ఎదుట నల్ల దుస్తులతో నిరసనలు తెలిపారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు అంబటి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ పై నిప్పులు చెరిగారు. సందర్భం ఏదైనా, ప్రత్యర్థులు ఎవరైనా తగ్గేదేలే అంటున్నారు అంబటి రాంబాబు. ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఆయనకు కళ్ళెం వేయాలని భావిస్తోంది చంద్రబాబు సర్కార్. అంబటి అవినీతి చిట్టాపై విచారణకు రెడీ అవుతోంది. ఇప్పటికే కేసుల భయంతో పలువురు మాజీ మంత్రులు సైలెంట్ అయ్యారు. ఇంకొందరు అడపాదడపా కనిపిస్తున్నారు. అయితే వారికి కొంచెం భిన్నంగా ప్రభుత్వ కేసులపై పోరాటానికి సై అంటున్నారు అంబటి. తనను అరెస్టు చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అయితే అరెస్టు చేయండి అంటూ సవాల్ విసురుతున్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని ఘంటాపథంగా చెబుతున్నారు. తాను డాన్స్ చేసి, ట్రెక్కింగ్ చేసి ఎంజాయ్ చేశానని, జైల్లో వేస్తే కూడా ఎంజాయ్ చేస్తా అంటున్నారు రాంబాబు. ప్రభుత్వానికి భయపడి మౌనంగా ఉండటం కంటే ఎదిరించి పోరాటం చేయడమే బెటర్ అనుకుంటున్నారట. అలా చేస్తేనే పార్టీలో, కేడర్లో ఇమేజ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారట. అంబటి రాంబాబు ప్రభుత్వ పెద్దలపై తొడగొడుతున్నారు. కూటమి లీడర్లు చూస్తూ ఊరుకుంటారా? లేదంటే ఆయన సవాల్కి సరైన ట్రీట్మెంట్ ఇస్తారో వేచి చూడాలి.